పంటల సాగులో రసాయనాల వాడకంతో నేల నిస్సారమైపోతోంది. పంటలో నాణ్యత కొరవడుతోంది. రైతుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి, గిట్టుబాటు దక్కటం లేదు. అందుకే రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది ఏపీ సర్కార్. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అమలు తీరును పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటించింది కేంద్ర బృందం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమోడి గ్రామంలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ వారి సహకారంతో కేంద్రం నుంచి వచ్చిన 14 మంది బృందం సభ్యులు పర్యటించారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్న రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పంటల సాగును పరిశీలించారు బృందం సభ్యులు. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో బృందం సభ్యులు 3 గ్రామాల్లో పర్యటించారు. ప్రకృతి వ్యవసాయాన్ని అన్ని గ్రామాల్లో విస్తరించాలనే ఉద్దేశంతోనే రైతులతో బృందం సభ్యుల ముఖాముఖి ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్. ప్రకృతి ఎరువుల వినియోగం వల్ల కరువు పరిస్థితుల్లోనూ రైతు నిలబడగలుగుతాడని, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోగలుగుతాడని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేపట్టడానికి సరైన యాక్షన్ ప్లాన్ను తయారు చేయాలని యుఏఈ బృందాన్ని కలెక్టర్ కోరారు. ప్రకృతి వ్యవసాయాన్ని, ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేయాలని దీన్ని స్టడీ టూర్ లాగా వాళ్ళు రావడం జరిగింది. ఈ రోజు దాదాపు ఒక 3-4 గ్రామాల్లో విజిట్ చేసి రేపు ఉదయం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతుంది. తర్వాత ఆత్కూరులో ఒక ఇంటరాక్టివ్ సెషన్ ని కూడా ఫార్మర్స్ తో ఏర్పాటు చేయడం అయిందనమాట. ఎందుకంటే మనము కొన్ని క్లస్టర్స్కే పరిమితమైన దాన్ని ఈసారి మనం అన్ని క్లస్టర్స్కు ఫేజ్ వైజ్ గా తీసుకొని రావాలి ZBNF అని ప్రమోట్ చేస్తున్నాం. గ్రామాల్లో పెట్టుబడి లేని ప్రకృతి విధానాలను పరిశీలించిన ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన సహకారాన్ని అందించాలి, ఈ విధానాలను దశదిశలా విస్తరించేందుకు ఏ విధానాల్ని అనుసరించాలో స్టడీ చేస్తుందన్నారు ప్రకృతి వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా 100% పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలన్నది సీఎం లక్ష్యమన్నారు. మన యునైటెడ్ నేషన్స్ నుంచి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన సహకారం అందజేయాలా, ఇది మొత్తం రాష్ట్రంలో అన్ని గ్రామాలకు ఇది విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రణాళిక తయారు చేస్తే దాన్ని ఏ విధంగా సహకరించాలా అని పరిశీలించడానికి యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడం జరుగుతుంది. ప్రకృతిలో సహజంగా దొరికిన ఎరువులను పొలాలకు వాడటం వల్ల పొలంలో మిత్రపురుగుల అభివృద్ధి జరుగుతుంది. దీనివల్ల పంట నాణ్యత పెరగడంతో పాటు అనారోగ్యం దరిచేరటం లేదని రైతులు చెప్తున్నారు. మామూలుగా కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల పురుగు చచ్చిపోతే మళ్ళీ అది ఎక్కువ కాలం ఉండట్లేదు. దాని ద్వారా వచ్చే ఆహార పదార్థాలైనా ఏమైనా మనకి నష్టం చేస్తున్నాయి. మనం పిల్లల్ని పెంచుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఏది వెళ్ళకోకుండా ఎలా జాగ్రత్త పెంచుతామో అలాగే భూమిలో కూడా ఏ విధమైన కాలుష్యాన్ని మనం పంపించుకోకుండా ఉంటే అది కూడా అలాగే మనకి అభివృద్ధి చెందుతుంది. క్షేత్రస్థాయిలో బృందం పర్యటన రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గాలని, రైతులకు ఆదాయం పెరగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని ఈ బృందం రైతులకు సలహా ఇచ్చింది. గ్రామాల్లో పర్యటనను పూర్తి చేసుకున్నాక ఈ 14 మంది బృందం సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పెట్టుబడి లేని ప్రకృతి సాగు అమలు విధానంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. తెలంగాణ బ్రాండ్ యాపిల్ ఆశలు చిగురిస్తున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరిమెరి మండలంలో 2 ఏళ్ల క్రిందట ప్రయోగాత్మకంగా సాగు చేసిన యాపిల్ మొక్కలు ప్రస్తుతం కాతదశకు చేరుకున్నాయి. ప్రతికూల పరిస్థితులను సైతం జయించి ధనోరా గ్రామానికి చెందిన రైతు అసాధ్యమనుకున్న యాపిల్ సాగును సుసాధ్యం చేసి చూపించాడు. మరికొద్ది రోజుల్లో తెలంగాణ యాపిల్ మన ఇంటికి చేరనున్న సందర్భంగా HMTV స్పెషల్ ఫోకస్. ప్రతికూల వాతావరణం అన్నారు. ఆపిల్ సాగుకు అనువైన ప్రాంతం కాదని నిరుత్సాహపరిచారు. అయినా ఆ రైతు ఆపిల్ సాగు చేపట్టాడు. పట్టుదలతో అనుకున్నది సాధించాడు. మరికొద్ది రోజుల్లో ఆపిల్ పండ్లు రాబోతున్నాయి. తెలంగాణ, కాశ్మీర్లో సాగుతున్న ఆపిల్ సాగుపై HMTV స్పెషల్ రిపోర్ట్. అచ్చం కాశ్మీర్ అందాలను తలపించే కొండ ప్రాంతం, ఎప్పుడూ హాయినిచ్చే చల్లదనం,
పైగా -డిగ్రీల ఉష్ణోగ్రతలు శీతాకాలంలో నమోదవుతుంటాయి. ఈ వాతావరణ పరిస్థితులే రైతు బాలాజీని పత్తి సాగు నుంచి యాపిల్ సాగు వైపు నడిపించాయి. గతంలో పత్తి సాగు చేసి బాలాజీ అప్పుల పాలయ్యాడు. పత్తికి ప్రత్యామ్నాయంగా పంటల్ని పండించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాపిల్ సాగు చేపట్టాలని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా ప్రయోగాత్మకంగా 10 యాపిల్ మొక్కలతో యాపిల్ సాగు చేపట్టాడు. రైతు బాలాజీ చేపట్టిన సస్యరక్షణ చర్యలకు తోడు వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో 400 మొక్కలతో 4 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. మినీ కశ్మీరంగా పేరొందిన కెరమెరి పరిసరాల్ని, అక్కడి నేలల్ని సెంటర్ ఆఫ్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు గతంలో పరిశీలించి అక్కడ యాపిల్తో పాటు ద్రాక్ష, స్వీట్ ఆరెంజ్ వంటి పండ్ల మొక్కల్ని పెంచొచ్చని నిర్ధారించారు. ఇక్కడ దాదాపు 20,000 ఎకరాలు యాపిల్ సాగుకు అనువుగా ఉన్నట్టు తేల్చారు. ఇక్కడి అడవుల్లో ఉష్ణోగ్రతలు 4 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని, ఇది యాపిల్ సాగుకు అనువైందని స్పష్టం చేశారు. ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు నవంబర్, డిసెంబర్ నెలల్లో 15 రోజుల పాటు ఉన్న యాపిల్ సాగుకు సరిపోతుందని పేర్కొన్నారు. అందుకే అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు బాలాజీ. ఈ వ్యవసాయ క్షేత్రంలో గత సంవత్సరం కిందట కొన్ని యాపిల్ మొక్కలను తెచ్చుకొని నాటినాను. ఆ మొక్కలు చాలా బాగా పెరిగినాయి. పెరుగుదల కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ వాతావరణానికి నిర్ధారణంగా పెరుగుతుంది. ఆ యొక్క నేను సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నాను. ఈ ఎండాకాలం నాకు మార్చి నెలలో పూత పిందెలు వచ్చేసినాయి. సంవత్సరంన్నరకే నాకు పూత కాత దశలో ఈ యాపిల్ మొక్కలు వచ్చేసినాయి. ఆ యాపిల్ మొక్కలు వచ్చిన తర్వాత నేను ఇంకా విస్తీర్ణాన్ని పెంచాను. ఈ మొత్తం నేను చెట్లు గత సంవత్సరం 150 చెట్లు నాటాను. తర్వాత ఈ సంవత్సరం నేను ఒక 300 చెట్లను తెచ్చుకొని నాటినాను. రైతు బాలాజీ యాపిల్ సాగు కోసం పెద్దగా ఖర్చేం చేయలేదు. యాపిల్ సాగులో క్రిమి సంహారక మందుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయటం లేదు. అందరికీ భిన్నంగా జీవామృతాన్ని పంటలకు అందిస్తున్నాడు. ఆవు పేడ, గోమూత్రం, శనగపిండితో తయారు చేసిన జీవామృతాన్ని వినియోగించడం ద్వారా పైసా ఖర్చు లేకుండా యాపిల్ సాగు చేస్తున్నాడు. ప్రకృతి ఎరువుల్ని వాడటం వల్ల పంట ఎలాంటి క్రిమికీటకాల బారిన పడటం లేదని రైతు బాలాజీ అంటున్నాడు. CCMB హైదరాబాద్ వాళ్ళు వచ్చి పరిశీలించారు. ఈ చెట్టుకు ఎలాంటి అటాక్ అనేది, ఎటువంటి రోగాలు అనేది లేదు. కాబట్టి మా ఏరియా అంటే ధనోరా విలేజ్ కెరమెరి మండలం అనేది ఈ చెట్లకు సూటబుల్ అవుతుంది అని 100% వాళ్ళు నాకు గ్యారంటీ ఇచ్చారు. వాళ్ళ సలహాల ద్వారా నేనే సాగు చేస్తున్నాను. పిందె దశ నుంచి 4 నెలలు చెట్టు మీద కాయ ఆపాలి. ఆ ఆపిన తర్వాత ఆ పక్వానికి వచ్చిన రెడ్ కలర్ వచ్చేసరికి అప్పుడు మనం అనుకోవాలి ఈ కాయ తెంపడానికి వచ్చేసింది. ఆ విధంగా నాకు CCMB వాళ్ళు సలహాల ప్రకారంగా వాళ్ళ సలహా ద్వారా నేనే సాగు చేస్తున్నాను. జీవామృతం వాడటం వల్ల యాపిల్ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. యాపిల్ మొక్కలు నాటి 2 సంవత్సరాలు పూర్తి కావడంతో రెండోసారి నాటిన యాపిల్ మొక్కలు కాతకొచ్చే అవకాశం లేదు. ఇప్పటికే మొదటిసారి నాటిన మొక్కలకు యాపిల్ కాయలు కాస్తున్నాయని రైతు బాలాజీ అంటున్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి యాపిల్ సాగు చేయటం ఆనందంగా ఉందని రైతు బాలాజీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలాజీ మండలంలోని ఎందరో రైతులకు స్ఫూర్తినిస్తున్నాడు. పత్తి సాగు చేసే రైతులు యాపిల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ధనోరా గ్రామంలో మరొక 10 మంది రైతులు బాలాజీని ఆదర్శంగా తీసుకుని యాపిల్ సాగు చేపట్టారు. ఈ ఒక్క గ్రామంలోనే 1000 యాపిల్ మొక్కలు నాటి సాగు చేస్తున్నారు రైతులు. మారుతి ఓ గిరిజన రైతు. పత్తి సాగులో ఆశించిన దిగుబడి రాక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. దాంతో యాపిల్ సాగు చేపట్టాడు. ఆయన సాగు చేసిండు, మాకు కూడా నేను కూడా చేసిన. మాకు ఇప్పుడు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. పత్తిలో బాగా నష్టపోతున్నాం. ఇక ఆయనది అయితే ముందు పెట్టింది, నాది కొద్దిగా వెనుక, కానీ నాది కూడా సక్సెస్ అయింది. పత్తిని సాగు చేసి నష్టపోయే కన్నా యాపిల్ సాగు చేస్తే లాభాలొస్తాయని రైతులు యాపిల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే డ్రిప్ను పూర్తిగా సబ్సిడీతో రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం గనక యాపిల్ సాగును ప్రోత్సహిస్తే తెలంగాణలో మరొక కాశ్మీర్లా యాపిల్ పండుతుందని రైతులు చెప్తున్నారు. ఆపిల్ రైతు బాలాజీ ఎందరికో స్ఫూర్తినిచ్చాడు. ఒకప్పుడు 10 మొక్కలతో ప్రారంభమైన ఆపిల్ సాగు ఇప్పుడు ఎకరాలకు విస్తరించింది. అయితే ఆపిల్ సాగుకు సర్కారు సబ్సిడీలు ఇవ్వాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HMTV, ధనోరా, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా.
పండుగ సీజన్లో గుమ్మడికాయలకు మంచి గిరాకీ ఉంది. మార్కెట్లో దీని ధర వింటే గుబేల్మంటుంది. అందుకే ఇంతటి గిరాకీ ఉన్న గుమ్మడి సాగుపై రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు. పత్తికి ప్రత్యామ్నాయంగా రైతులు గుమ్మడి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉండడంతో జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత 2 ఏళ్లుగా మార్కెట్లో గుమ్మడికి మంచి ధర పలుకుతోంది. దీంతో రైతులు ఈ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. చిన్నపాటి మెళకువలతో గుమ్మడి పంటతో మంచి లాభాలు గణించవచ్చని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది సిరిసిల్ల రాజన్న జిల్లా వ్యాప్తంగా సుమారు 2500 ఎకరాల్లో గుమ్మడి సాగు జరిగిందని అంచనా. చందుర్తి మండలంలోనే దాదాపు 1500 ఎకరాల్లో రైతులు గుమ్మడి సాగు చేశారు. ముఖ్యంగా జోగాపూర్, ఎన్గల్, బండపల్లి, కృష్ణంపేట, రామారావుపల్లి, మర్రిగడ్డ గ్రామాల రైతులు గుమ్మడిని అదనపు పంటగా సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. పక్కనే ఉన్న వేములవాడ, కోసరావుపేట మండలాల్లో సైతం గుమ్మడి సాగు క్రమంగా పెరుగుతోంది. గతేడాది గుమ్మడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఈ ఏడు సాగు విస్తీర్ణం పెరిగింది. పత్తితో పోల్చుకుంటే గుమ్మడికి పెట్టుబడి చాలా తక్కువ. దుక్కి దున్నింది మొదలు పంట చేతికొచ్చే వరకు ఎకరానికి సుమారు 8 నుంచి 10,000 మాత్రమే ఖర్చవుతుంది. విత్తనాలకు అదనంగా మరో 2,000 మాత్రమే అవుతుంది. పంట నాటిన తర్వాత ఒకేసారి కలుపు తీసి ఎకరానికి 50 కేజీల DAP, నత్రజని కలిపిన రసాయన ఎరువులు వేస్తే సరిపోతుంది. పంట కూడా కేవలం 90 నుంచి 100 రోజుల్లోనే చేతికొస్తుంది. దీంతో పత్తికి ప్రత్యామ్నాయంగా రైతులు గుమ్మడి సాగును ఎంచుకుని లాభాలు పొందుతున్నారు. గుమ్మడికాయలను శుభకార్యాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా దసరా, దీపావళి వేడుకల్లో వీటి వినియోగం అధికంగా ఉంటుంది. వానాకాలం సీజన్ ఆరంభంలో అయితే పండుగ సమయానికి పంట కోతకొస్తుంది. మార్కెట్ డిమాండ్ని బట్టి అమ్మకందారులు స్వయంగా పొలాల వద్దకు వచ్చి రైతులతో ముందస్తుగా ధర మాట్లాడుకుంటున్నారు. దీంతో సులభంగా అమ్ముకునేందుకు రైతులకు వెసులుబాటు కలుగుతోంది. గుమ్మడిలో అంటే దసరా, దీపావళి టైంలోనే ఇది అమ్ముకోవడం జరుగుతుంది. ఆ టైం కాకుండా వేరే టైంలో మనకు మార్కెట్ అనేది ఉండదు. కాబట్టి దసరాను, దీపావళి వచ్చే టైంలోనే మార్కెటింగ్ వచ్చే విధంగా మనం పంట సాగు చేసుకోవాలి. ఈ పంట స్టార్టింగ్ వచ్చేసి మనకు 6వ నెల 15 నుంచి విత్తనాలు ఎత్తుకోవడం జరుగుతుంది. దీనికి సేమ్ మన పత్తిలాగానే అచ్చుతోలి ఇత్తులు పెట్టి ఒకసారి కలుపు తీసిన తర్వాత మనం 28 కానీ DAP కానీ మిక్సింగ్ 20 కానీ అలా వేసుకోవడం జరుగుతుంది. విత్తిన 25 రోజుకు కలుపు తీసి మందు వేసిన తర్వాత మనకు పూతను పిందె దశ వచ్చేసరికి 60 రోజులు 70 రోజుల వరకు పిందె వస్తుంది మనకు. ఇది క్రాప్ వచ్చేసి ఎర్రీ క్రాప్. మొత్తం 90 రోజుల లోపల మనకు క్రాప్ వచ్చేసి చేతికి వస్తుంది. 90 రోజులు అంటే మనం దాన్ని ముందుగా దసరాకు ముందు మనం 90 రోజులు విత్తనం విత్తుకొని దసరా కానీ దీపావళికి కానీ మనం పంట చేతికి వచ్చే విధంగా మనం నాటుకోవడం జరుగుతుంది. మార్కెట్ పై అవగాహన ఉన్న రైతులు కాయల్ని నేరుగా హైదరాబాద్కు తీసుకువెళ్లి హోల్సేల్, రిటైల్గా విక్రయిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. గతేడాది రాష్ట్రంలో గుమ్మడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. దీంతో కిలో 8 నుంచి 15 రూపాయల వరకు ధర పలికింది. ఈసారి కూడా గుమ్మడికి మంచి లాభాలు వస్తాయని రైతులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఈ గుమ్మడి సాగు చేస్తున్నా కాబట్టి ఫస్ట్ సంవత్సరం నేను 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టినా. ఇప్పుడు 5వ సంవత్సరం 6వ సంవత్సరం పోయినసారి మంచి లాభాలు వచ్చినాయి. పోయినసారి 15-20 రూపాయలు పోయింది కిలో హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్లో. ఈ సంవత్సరం వచ్చేసి దసరా టైంలో మనకు 10-12-8 రూపాయలు పోయింది కిలో. మంచి ఈ సైజు కాయ వచ్చేసి. మనకు చిన్న సైజు కాయ వచ్చేసి కొంచెం తక్కువ రేటు పలుకుతుంది. సేమ్ టైం ఇప్పుడు దీపావళి టైంలో మనకు వచ్చేసి ఇప్పుడు 4 రూపాయలు 6 రూపాయలు ఉంది మార్కెట్. జోగాపూర్లో ఫస్ట్ ఒక 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక 2 రైతులను స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మా ఊళ్ళోనే దాదాపు ఒక 40-50 మంది రైతులు నన్ను చూసి కానీ నా తోటి రైతులను చూసి కానీ 50 మంది పెట్టడం జరుగుతుంది. అప్పుడు వచ్చేసి 5 సంవత్సరాల క్రితం మొత్తం టోటల్ క్రాప్ ఏరియా వచ్చేసి 10 ఎకరాలు మించలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి 80-90 ఎకరాలు ఒక మా విలేజ్లోనే ఈ క్రాప్ జరగడం జరుగుతుంది. గుమ్మడి సాగులో విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి. హైబ్రిడ్ విత్తనాలు కాకుండా లోకల్ విత్తనాలే రైతు ఎంచుకోవాలి. లోకల్ కాయలకే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.
పైగా లోకల్ కాయ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. దీంతో వీటిని కొనేందుకు ప్రజలు ఇష్టపడతారు. ఇలా పంట కోసిన వెంటనే కాయన్ని నీటితో శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. దీంతో అవి వినియోగదారులను ఆకట్టుకుంటాయని, మంచి ధర వస్తుందని రైతులు చెప్తున్నారు. ఏదేమైనా మెట్ట ప్రాంత రైతులు స్వల్పకాలిక గుమ్మడి పంటను సాగు చేసి మంచి లాభాలు గడించొచ్చు. మూస ధోరణిలో పంటలను సాగు చేయడంతో ఏటా లక్షల లీటర్ల నీరు వృధా అవుతోంది. ఒక గుంట నీటికి 100 లీటర్లు అవసరమైతే వాస్తవ వినియోగంలో 1000 లీటర్లు కాలువల ద్వారా అందిస్తున్నారు. దీంతో కలుపు సమస్య ఏర్పడి రైతులకు అదనపు ఖర్చు ఎక్కువవుతోంది. తెగుళ్ల ఉధృతి ఎక్కువై పురుగు మందుల పిచికారీకి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అందుకే కేంద్ర ప్రభుత్వం బిందు, తుంపర సేద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. రైతులు కాలువల ద్వారా పంటకు నీరందించే విధానానికి స్వస్తి పలకాలని పిలుపునిస్తోంది. అందుకోసం వ్యవసాయంలో ఒక సమీకృత విధానానికి శ్రీకారం చుడుతోంది. వ్యవసాయంలో నీటి వృధా అధికంగా ఉంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రైతులు పంటల సాగుకు వినియోగించుకునే ప్రతి 5 గ్యాలన్ల నీటిలో కేవలం 2 గ్యాలన్ల నీరు మాత్రమే సద్వినియోగమవుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. దీని ప్రకారం సాగులో 60% నీటి వృధా అవుతోంది. కాలువ కింది భూముల్లో 45 నుంచి 55%, 15 నుంచి 25% నీరు వృధా చేస్తున్నారు. వర్షపు నీటిలో 30% మాత్రమే భూగర్భంలోకి ప్రవేశిస్తుండగా మిగిలిందంతా వృధాగా వెళ్లిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో ఏళ్లుగా మూస ధోరణిలో నీటిని వినియోగించడంతో నీరు వృధా అవుతుందే తప్ప పంటకు ఉపయోగం తక్కువే. ఎకరా వరి పండించే నీటితో 4 ఎకరాల్లో పత్తి సాగు చేయొచ్చంటే సాగులో ఎంత మేర నీటి వృధా జరుగుతుందో అర్థమవుతుంది. కాలక్రమేణా నీటి వినియోగంపై అవగాహన పెరుగుతుండటంతో కొద్ది కాలంగా బిందు, తుంపర సేద్యం వైపు మళ్లుతున్నారు రైతులు. అందుకే కాలువల ద్వారా అందించే సంప్రదాయ సాగునీటి విధానానికి బదులు సూక్ష్మ సేద్యం ద్వారా సాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సమీకృత విధానానికి శ్రీకారం చుడుతోంది. రైతులు ఎవరికి వారు సూక్ష్మ సేద్యం పరికరాలు ఏర్పాటు చేసుకోవటానికి బదులు అందరికీ ఉపయోగపడే విస్తృత స్థాయి వ్యవస్థను ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి నీతి ఆయోగ్ ఒక సరికొత్త విధానాన్ని రూపొందించింది. ఈ పథకం విధి విధానాలపై ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నవంబర్ 30వ తేదీలోపు అభిప్రాయాలు చెప్పాలని ఆహ్వానిస్తోంది. నీరు పొందాలంటే రైతులు భూములను సమీకరించుకుని సమూహాలుగా ఏర్పాటు చేసుకోవాలి. వీరంతా నీటి వినియోగదారుల సంఘాల సభ్యులుగా లేదా భూముల యజమానులై కానీ ఉండాలి. నికర జలవనరులు అందుబాటులో ఉన్న చోటనే ఈ ప్రాజెక్టు అమలు చేస్తారు. క్లస్టర్లకు కనిష్టంగా 1000 హెక్టార్లు, గరిష్టంగా 10,000 హెక్టార్లు ఉండాలి. ప్రభుత్వ భూముల్లో ఈ తరహా ప్రాజెక్టు అమలు చేయాల్సి వస్తే విధి విధానాలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కాలువలు అందుబాటులో ఉన్న వనరుల నుంచి నీటిని పంపుల ద్వారా సంపులోకి తరలించి అక్కడి నుంచి రైతుల పొలాలకు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బిడ్డింగ్ ద్వారా గుత్తేదారును ఎంపిక చేసి ఈ పనులు అప్పగిస్తారు. రైతుల నేపథ్యంలో ఏర్పడిన కంపెనీ టెండర్ ద్వారా ప్రాజెక్టు బాధ్యతలు చేజిక్కించుకునే గుత్తేదారు సంస్థతో కలిసి పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు ఆకృతులు, నిర్మాణం, నిధులు, నిర్వహణ, బదిలీ పద్ధతిలో కొనసాగుతుంది. ఈ బాధ్యతలన్నీ నిర్వహించాల్సింది గుత్తేదారే. ఒక్కో ప్రాజెక్టు అమలుకు 15 ఏళ్ల సమయం ఇస్తారు. తర్వాత నిర్వహణ బాధ్యత రైతులదే. వినియోగదారు రుసుములుంటాయి. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు నిర్వహణదారు రైతులకు నీరందించాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతుల నుంచి నీరు, విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఒక్కో ప్రాజెక్టు అమలు ద్వారా రైతులకు ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేసి వినియోగదారు రుసుములను నిర్ధారిస్తారు. 5 హెక్టార్ల లోపు భూములున్న రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. ఈ పథకం ద్వారా రైతుల ఆదాయం మెరుగుపడితే దాని ప్రకారమే దశల వారీగా వినియోగ రుసుములు పెంచుతూ పోతారు. సూక్ష్మ సేద్య నిర్వహణ బాధ్యతలు దక్కించుకునే సంస్థలు ఒప్పంద వ్యవసాయం, మార్కెటింగ్, ఎరువులు, విత్తనాల విక్రయం, చేపల పెంపకం, పర్యాటకం, ప్రకటనలు, శీతల గిడ్డంగులు, గోదాముల్లాంటి అదనపు సౌకర్యాలు కల్పించుకోవచ్చు. ఈ పథకం అమలుకు అనుమతులిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ విండో ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు. ప్రైవేటు భూముల్లో చేపట్టే ప్రాజెక్టుకయ్యే ఖర్చును రైతులే భరించాలి. పొలాలకు నీరందించేందుకయ్యే వ్యయాన్ని, కాలువల నుంచి సంపు వరకు నీటిని తరలించడానికయ్యే ఖర్చును వేరువేరుగా చూస్తారు. సూక్ష్మ సేద్యం కోసం రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, సౌర పరికరాలన్నింటినీ గుత్తేదారు సంస్థకు అప్పగించాలి. మిగిలిన సొమ్మును గుత్తేదారు సంస్థే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెట్టుబడి గ్రాంట్గా రాబట్టుకుంటుంది. ఈ విధానం కిందకి వచ్చే రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవచ్చు. సూక్ష్మ సేద్యపు విధానాలు రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సాగునీటిని పొదుపుగా వాడుకోవడంతో విస్తీర్ణాన్ని పెంచుకోవచ్చు.
పెట్టుబడి ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు.